297 వచ్చింది. సో ఇందులో టీడీఎస్ ఎక్కువ ఉంది. ఇలాంటి వాటర్ మనం తాగకూడదు. గోళీలు ఇది ఆటోమేటిక్గా ఫుల్ అయిపోతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అన్న. యాక్చువల్లీ చాలా తక్కువ వస్తుంది ఇది 31. మొన్న కూడా 70 అలా పెట్టారు కదా, అది 30కి పడిపోయింది. ఇది కూడా మేబీ ఒక 80కి 90కి 70కి మధ్యలో ఉంటుంది. 1 year వారంటీ ప్లస్ 3 years ఆఫ్ ఫ్రీ సర్వీస్. సో బేసిక్గా బ్రాండ్స్ అన్ని మనకి చాలా ఫీచర్స్ అన్ని యాడ్ చేసి మనకి ప్రమోషన్ చేస్తుంటే ఓకే ఇవన్నీ ఉన్నాయి మంచిదేమో అనుకుంటారు. ఫిల్టర్ రీప్లేస్మెంట్ కాస్ట్, ఆ ఒక్క ఫీచర్ మోస్ట్లీ ఇనఫ్. సో మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద ప్రీమియం తీసుకుంటే అవి పాడైనప్పుడు కూడా దాని కాస్ట్ హెవీగా ఉంటుంది. సో మీకు అర్థమైంది కదా ఎలాంటి సిచ్యువేషన్లో తీసుకోవాలి అండ్ ఎలా చెక్ చేసుకోవాలి వాటర్ టీడీఎస్ అనేది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్ఓ ప్యూరిఫైయర్ అందరికీ కంపల్సరీ కాదు, ఆర్ ఇదే తీసుకోవాలా దీనికన్నా మంచివి ఇంకేమైనా ఉన్నాయా ఆర్ బడ్జెట్లో, ఎవ్రీథింగ్ మనం డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హలో గైస్, ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోయే ప్రోడక్ట్ ఇదే కెంట్ గ్రాండ్ స్టార్. సో ఇది నిన్న డెలివరీ అయ్యింది, ఈరోజు ఇది ఇన్స్టాల్ చేస్తారు మనం చెప్పే ప్లేస్ బట్టి. సో దీని గురించి ఇన్స్టాలేషన్ అయిన తర్వాత వాళ్ళ నుంచి డీటెయిల్స్ తీసుకొని కంప్లీట్గా రివ్యూ చేస్తాను. బిఫోర్ టేకింగ్ దిస్ మీకుండే వాటర్ బట్టి అండ్ టీడీఎస్ బట్టి ఎలా తీసుకోవాలనేది కూడా ఎవ్రీథింగ్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో డోంట్ మిస్ ద వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ చూడండి. అండ్ ఛానల్లో చాలా అన్బాక్సింగ్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సో వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని మాత్రం మిస్ అవ్వద్దు, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ హైట్లో ఓకేనా? నీ లెవెల్ ఇప్పుడైతే దీనికి అవసరం లేదు, ఒక్క డ్రిల్లో చేయాల్సింది. పైన అయితే ఉందా అదే పైన ఎడ్జ్కి వచ్చింది కదా నాకు. మళ్ళీ హాఫ్ అన్ అవర్ అంటే మొత్తం అంతా పని. మొన్న మిషన్లో చెక్ చేసినప్పుడు 300 చేంజ్ వచ్చింది. అప్పుడు ఏంటంటే ఇక్కడ బోర్ రెండు మిక్స్ చేస్తారు. ఎప్పుడైతే ఫిల్టర్ అవుతుంది కదా ఆటోమేటిక్. అయితే దీనికి ఇంకొకటి ఫిల్టర్ పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది, అది పెట్టమంటారు. ఫ్రీ ఫిల్టర్ అది నార్మల్ దీనికి ఇవ్వలేదు కదా, దీని ఎమ్మటి రాదన్న. ఇది ఎంత పడుతుంది? బోర్ వాటర్ మంచి వాటర్ రెండు కంపేర్ చేయాలంటే 17 ఉంటుంది. ఎంత? 17 700 1700 అన్న. అదే 700 100 నార్మల్గా ఇది అది 1 year ఒకసారి చేంజ్ చేస్తాను. 1 year ఒకసారి 6 months చేంజ్ చేయాలి. ఓన్లీ ఇది చేంజ్ చేస్తే ఎంత పడుతుంది? 500. ఓకే, ఈ సెటప్ అంతా 1700. ఫస్ట్ టైం సెటప్ మొత్తం 1700. ఇప్పుడు అందులో ఫిల్టర్స్ నార్మల్గా ఎంత కాస్ట్ ఉంటాయి చేంజ్ చేయడానికి? ఇవన్నీ చేంజ్ చేయాలి 5000 చేంజ్ చేయాలి. ఓకే, అదే పాడైతే మొత్తం చేంజ్ చేయాలి. ఇప్పుడు మీరు ఇంకో ఫిల్టర్ అన్నారు కదా దాని పక్కన, అదే. ఇదేనా? ఇది తగ్గదు ఇది? అది బ్లాక్ కలర్ లో లేవన్నా, ఓన్లీ వైట్. ఇదే వస్తుంది కంప్లీట్ నుంచి. సో ఇప్పుడు ఇది పెట్టుకోవడం వల్ల ఏంటి ఇది అంటున్నారు? ఇది 6 months వచ్చింది, అదే. 1.5 years వస్తుంది. అదేనండి, అదే ఎక్స్ట్రా పాడైతే ఇది పాడదు ఫస్ట్, ఎందుకంటే దీని నుంచి వెళ్తాయి కదా. బిల్ కూడా ఇప్పుడు దీనికి ఏమైనా వారంటీ ఉంటుందా? దాని వారంటీ ఏమన్నా డస్ట్ మీద డిపెండ్. తక్కువ డస్ట్ వచ్చింది అనుకో 1 year వరకు వస్తుంది. కొంచెం ఎక్కువ వచ్చిందంటే దీనికి ఇది ఫిల్టర్ బయట దొరుకుతుంది, మేము మార్చుకోవచ్చా లేకపోతే మీరు మీరు? మార్చుకోవచ్చు, కాకపోతే బయట లోకల్ ఉంటాయి కదా, అవి మీరు 200 కాదు, ఒకవేళ పాడైపోయినప్పుడు ఆడైపోయినప్పుడు కూడా ఉంటాయి, కానీ అవి నీకు 150 200 అట్లా దొరుకుతాయి. కానీ 3 months వస్తుంది. ఇది 500 అంటే 1 year వస్తుంది. ఇది ఎంత బ్రాండ్ ఇది? ఆ, ఓకే, అది డిఫాల్ట్ అయితే ఇంకైతే ఇవ్వదు. దీనికంటే అందులో మన ఉన్నప్పుడు అయితే ఇవ్వదు దీనికి. ఆహా, దాంట్లో ఆల్రెడీ ఒకటి వస్తుంది కదా, అదే ఉంది. ఇది ఒకసారి చెక్ చేయండి. పని చేయట్లేదా? $83. ఓకే, అదే అంత చూపిస్తుందండి. అదే ఉంటుంది. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఇది ఆర్వో ఫ్లో లైఫ్ అనేది. ఓకే, ఇది ఈ స్పీడ్ వస్తుందా, ఓకే. ఈ స్పీడ్ ఫ్లో ఉంటుంది. ఇదేమో ఫిల్టర్ పాయింట్స్ లైట్.
ఫిల్టర్ పాయింట్స్ అంటే ఇప్పుడు ఈ ఫిల్టర్ ఓకే ఇది కొంచెం కొంచెం బ్లాక్ అవుతుంటే ఒక్కొక్క పాయింట్ తగ్గుతుంది. ఓకే అంటే ఫిల్టర్ లైఫ్ మనం దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఒక్కొక్క పాయింట్ తగ్గుతుంది. ఒక 2-3 ఉన్నప్పుడు మీరు బుకింగ్ చేసుకోవాలి. ఇది లోలో ఉన్నా గుడ్లో ఉన్నా తాగదు. ఓకే హైలో ఉంటే మాత్రం తాగొద్దు. ఇది ఇప్పుడు ఆల్రెడీ మీరు కనెక్ట్ చేశాక అది చూపిస్తుంది. ఓకే ఇది ఆటోమేటిక్ ఫుల్ అయిపోతే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది అన్న. ఓకే అంటే ఇది నిండిపోయిన తర్వాత 20 లీటర్స్ 9 లీటర్స్. ఓకే ఇక్కడ ట్యాంక్ ఫుల్ అని ఇండికేషన్ వస్తుంది. ఓకే ఆ ట్యాంక్ ఫుల్ ఇండికేషన్ ఇచ్చినప్పుడు ఈ పాయింట్స్ మొత్తం పోతుంది. ఈ మీటర్ ముళ్ళు కూడా లోలోకి వచ్చేస్తుంది. ఓకే అప్పుడు ఇవన్నీ తగ్గినాయని ఏం కంగారు పడక అవి తగ్గుతాయి. మళ్ళీ ఒక 2 లీటర్స్ వాడుకోగానే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే అప్పుడు మళ్ళీ పాయింట్స్ అన్నీ వచ్చేస్తాయి అట్లా. ఓకే అంటే అదే కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ మన ఛార్జింగ్ అయిపోతే ఎలాగ అయిపోతే ఆగిపోతుంది. మళ్ళీ రన్ అయినప్పుడు ఇవన్నీ మళ్ళీ చూపిస్తాయి. రన్ అయితే మళ్ళీ అన్నీ వస్తాయి. ఓకే ఇది ఇప్పుడు ఈ లైఫ్ ఎలా తెలుస్తుంది మనకి అంటే ఇప్పుడు బ్లాక్ అవుతుంటే ఇది కూడా కొంచెం స్లో తగ్గిపోతుంది కదా. ఇంకా అన్ని ఫిల్టర్స్ మారిస్తే అన్ని పాయింట్స్ మళ్ళీ పెరిగిపోతాయి. అంటే లోలోనే ఉందనుకుంటా అలాగే అప్పుడు పిలిపించి మళ్ళీ ఏం అవసరం ఉన్నా లోలో ఉన్నా కూడా 60-70 చూపిస్తాం మనకి. 3 డేస్ సెట్ చేసుకోండి. ఒక 30 నుంచి కిందికి వచ్చినాక అప్పుడు బుక్ చేయండి. ఓకే ఇప్పుడు యాప్లో మీరు చేసిన దాంట్లో కనిపిస్తుంది మనకి ఎంత 3 డేస్ వస్తుంది అనేది. మన ఎలా తెలుస్తుంది? మన పెట్టి చెక్ చేసుకోవాలి. ఓకే మనకు అది కొత్తగా వచ్చినాయి ఈ మధ్య మిషన్. సేమ్ ఇట్లానే ఉంటుంది. కొత్త ఫీచర్ ఉంటుంది. మన ఫోన్లో కనిపిస్తుంది మనం ఏ లెవెల్లో తాగుతున్నాం, ఓకే ఎన్ని లీటర్స్ తాగాము. ఆబ్వియస్లీ ఇక్కడ గుడ్ అని చూపిస్తే చాలు గుడ్డులు, బట్ ఎక్కువైతే మనం చూసుకోవాలి కంప్లైంట్ చేయాలి. ఓకే సో ఇప్పుడు దీనికి సర్వీసింగ్ ఎన్ని నెలలకు ఒకసారి చేయించుకోవచ్చు? 6 months ఒకసారి. ఓకే 4 years వరకు ఫ్రీ. 4 years వరకు ఫ్రీ. ఓకే మీరు చాలా చూసుంటారు కదా, దీనికి వచ్చే మోస్ట్ ఆఫ్ ది కంప్లైంట్స్ ఏంటి? అంటే ఎక్కువ హార్డ్ వాటర్ 6 months దాని తర్వాత స్లో ప్యూరిఫై అవుతుంది అని కంప్లైంట్. అదే ఫిల్టర్ మీరు అన్నట్టు అది పోతే ఫ్లో తగ్గుద్ది. ఇంకా వాటర్ స్లో నిలుస్తుంది. అప్పుడు ఒకసారి సర్వీస్ చేయించుకోవాలి. ఓకే ఇంకొకసారి సౌండ్ వస్తుంది లోపల నుంచి. ఇప్పుడు ఈ ఫిల్టర్ కూడా మనం చెక్ చేయడం కావద్దు కదా పోయిందా ఉందో అని. ఈ బయట ఫిల్టర్ అది మనం ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఎలా తెలుస్తుంది ఇది లైఫ్ అయిపోయింది? చూసుకోవాలి అంటే కలర్ మారిపోద్ది కంప్లీట్, కలర్ బ్లాక్ అయిపోతుంది. ఓకే మొత్తం డస్ట్ పట్టుకుంటుంది. అది మరి వాడడానికి అవ్వదు, తీసి మళ్ళీ వేరే చేసుకోవాలి. తీసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఓకే 1 time క్లీనింగ్ ఉంటుంది అది. ఓకే నెక్స్ట్ టైం చేంజింగ్ అంటే మేము చేసుకోవచ్చా మళ్ళీ వస్తాం? ఓకే మేము చేస్తాం, మీరు కూడా చేస్తారు. అంటే 9 లీటర్స్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 30-40 minutes. ఓకే మరి క్లీన్ చేస్తాం. అందులో బాల్స్ కూడా వేస్తాము, అవి కూడా క్లీన్ చేస్తాం. ఓకే సో ఇది ఓపెన్ చేయడం కావాలి కదా, జస్ట్ అలా రోల్ అదే వాష్ చేసుకోవాలి వైట్ కలర్. సో ఈ రోల్స్ ఏంటి పోయి? అవి సాల్ట్ వాటర్ ఉన్నాయి కానీ ఇక్కడ సాల్ట్ వాటర్. ఓకే అంటే దీని యూసేజ్ ఏంటంటే అంటే ఎగ్జాక్ట్గా ఏం చేస్తుంది అన్నట్టు? ఇదేమో డస్ట్ పట్టుకుంటుంది మనం, ఇది పట్టుకుంటుంది. ఓకే ఇదేమో హార్డ్నెస్ ఆపుతుంది. ఓకే మనకు హార్డ్నెస్ తోన ఓకే అందులో నుంచి వచ్చే మెయిన్ ఫిల్టర్ 3200 ఒకటే ఫిల్టర్. దాని లైఫ్ ఎక్కువ వస్తుంది వేయడం వల్ల. ఐ మీన్ హార్డ్ వాటర్ ఎవ్రీథింగ్ ఇది తీసుకొని దానికి కొంచెం మంచిగా వస్తుంది కాబట్టి అది ఎక్కువ లైఫ్ వస్తుంది. ఓకే ఇవి కూడా కొంచెం వైట్ గా అయిపోతాయి, మెల్ట్ అయిపోతాయి ఇవి. ఓకే అవి వాష్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు కూడా వస్తాయి ఇవి కూడా. ఓకే ఇప్పుడు ఫిల్టర్ అయితే మినిమం 6 months ఐ మీన్ వస్తుంది. 6 months గ్యారంటీ వస్తుంది. ఓకే అది తర్వాత వాష్ చేసుకొని ఇంకా మళ్ళీ పెట్టుకోవాలి. ఓకే అంటే డైలీ వాడినా కూడా 6 months కన్ఫర్మ్. డైలీ వాడినా కూడా 6 months కన్ఫర్మ్. గోళీలు మనం అయితే ఇంక కదపక్కర్లేదు, జస్ట్ అది వాడుకోవడమే. అవే నొక్కాల్సిన అవసరం, బటన్స్ కూడా లేవు కదా దానికి. అది నిండినాక ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కదా. ఓకే ఒక 2 minutes 5 minutes డిస్ప్లే కూడా ఆఫ్ అయిపోతుంది. అప్పుడు ఇది నొక్కితే డిస్ప్లే ఆన్ అవుతుంది. ఓకే అంటే మనకి అది అక్కడ ఏం పనే లేదు, జస్ట్ ఆ డిజిటల్ డిస్ప్లే కూడా జస్ట్ మనం రీడింగ్స్ చెక్ చేసుకోవడానికి అది ఎంతవరకు ఉందో లైఫ్ అని. ఓకే అంటే స్టార్టింగ్ కొద్దిగా వదిలేయాలి భయ్యా వాటర్. 1 time మొత్తం ఒక ట్యాంక్ మొత్తం తీసేయాలి. ఓకే ఆటోమేటిక్గా ఫుల్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఒక 1 hourలో ఫిల్ అయితే మళ్ళీ మొత్తం వదిలేయాలా కిందకి? స్విచ్ ఆఫ్ చేసి మొత్తం వాటర్ మొత్తం తీసేయండి. తీసి 2 types ఉంటాయి ట్యాప్. కింట్ సర్వీస్ యాప్ ఎవ్రీ 6 months ఒకసారి ఇందులో సర్వీస్ రిక్వెస్ట్ చేయాలి. ఓకే ఇందులోనే చేసుకోవాలా? ఓకే సో ఎవ్రీ 6 monthsకి ఇందులోనే మనం సర్వీస్ రిక్వెస్ట్ కూడా రైజ్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడే కంప్లీట్ అయ్యింది ఇన్స్టాలేషన్. సో ఇందులో మనకి బుక్ కూడా ఏం అవ్వలేదు, ఆ బాక్స్లో అయితే మనకి బుక్ అయితే ఏం రాలేదు. వారంటీ కార్డు మనకి రాసి ఇచ్చారు. ఇది విజయ్ సేల్స్లో కొన్నాం అవుట్ సైడ్ ఆఫ్లైన్లో.
సో మనకి ఇదిగోండి బిల్ ఇచ్చారు. ఇది 4 years వరకు మనకి ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది అన్నారు. 1 year వారంటీ ప్లస్ 3 years ఆఫ్ ఫ్రీ సర్వీస్. అంటే మనకు సర్వీస్కి ఛార్జ్ ఉండదు, బట్ పార్ట్స్ ఏమైనా ఏమైనా దానికి రీప్లేస్మెంట్ దానికి మళ్ళీ చేసుకోవాలి. యాక్చువల్లీ మనం ఇక్కడ ప్రీ ఫిల్టర్ తీసుకున్నాం, దానికి మనకి 1600 పడింది, ఇందాక చూపించాను కదా. అంటే వేసుకోవడం మంచిదే, ఎందుకంటే మనకి వాటర్ ప్యూరిఫైయర్లో ఉండే ఫిల్టర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అవుట్ సైడ్ ఫిల్టర్ సంహవ్ తక్కువ ఉంటుంది. సో బయట పాడయ్యి అంటే హార్డ్ వాటర్ అంతా దీంట్లోకి వెళ్తుంది. సో నేను చూపించి చెప్తాను. ఇన్స్టాలేషన్ అయితే ఒక 1/2 hour పట్టింది. ఈ వెనకడోకి ఏంటని చూస్తున్నారా, ఇది కూలర్. ఆల్రెడీ ఇది మన ఛానల్లో అన్బాక్సింగ్ చేసాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడండి. అండ్ పదండి అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో యాక్చువల్లీ ఇక్కడ ఆల్రెడీ మనకి ముందు ఇక్కడ 2 screws ఉన్నాయి, అక్కడ పెడతానన్నారు. బట్ అది ఇక్కడ పెడితే ఈ స్టవ్ ఉంది కదా దీని మీద వస్తుంది ఎగ్జాక్ట్గా. సో ఆవిర్లు అన్నీ దాని మీద పడి ఇంకా తొందరగా ఇక్కడ మొత్తం జిడ్డు అయిపోద్ది. అందుకని ఇటుపక్క పెట్టమన్నాం. ఇంకా హైట్ పెడితే బెటర్ ఏమో అని. సో ఇటుపక్క కూడా అనుకున్నాం, బట్ వాష్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది ఉంటుందని. సో ఫైనల్గా ఇక్కడ ఫిక్స్ చేసాం. చూసుకుంటే ఈ ట్యాప్కి ఇక్కడ ఆల్రెడీ ఒక చిన్న కనెక్షన్ ఉంది, దాని నుంచి వాటర్ దీంట్లోకి వెళ్తుంది. అండ్ ఈ మూడిట్లో కూడా మున్సిపాలిటీ వాటర్ వస్తాయి. సో దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఉంది కదా, ఇది ఈ రైట్ సైడ్ ఉన్నది ఫిల్టర్ లైఫ్ది ఫుల్ ఉంది. ఇది యాక్చువల్లీ ఇందాక ఫుల్ ఉంటుంది, బట్ వాటర్ ఫ్లో బట్టి మనకి ఇది అప్ అండ్ డౌన్ అవుద్ది అన్నారు. ఇది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఫిల్టర్ ఒకవేళ ఎప్పుడైనా పాడైపోయినప్పుడు ఆ ఫ్లో తగ్గుద్ది, అప్పుడు ఇది తగ్గుద్ది పాయింట్స్. సో ఇదే మెయిన్ థింగ్ మనకి. అండ్ మనం చూసుకోవాల్సిన ఇంకోటి థింగ్, ఇక్కడ లెవెల్ ఉంది కదా మీటర్. సో లో, గుడ్ అండ్ హై ఉంది. సో గుడ్ ఉన్నా లో ఉన్నా పర్లేదు తాగొచ్చు. అండ్ హై ఉంటే అది మనం చూసుకోవాలి, ఎప్పటికప్పుడు చూసుకొని అప్డేట్ చేసుకొని తాగడం. ఎందుకంటే హై TDS వాటర్, హార్డ్ వాటర్ తాగడం వల్ల మనకే నష్టం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ప్రీ ఫిల్టర్. 1700 చెప్పారు యాక్చువల్లీ, బట్ అడిగితే కొంచెం డిస్కౌంట్కి ఒక 100 తగ్గి 1600కి ఇచ్చారు. సో ఈవెన్ మీరు ఒకవేళ బయట దొరికినా ముందే పెట్టుకోండి, ఇన్స్టాలేషన్కి ముందే. సో మళ్ళీ ఆ టైంలో మరి తప్పదు కదా, ఇన్స్టాలేషన్ మళ్ళీ తర్వాత పెట్టుకోవడం ఇవన్నీ తలకాయ నొప్పి. సో మేము తీసుకున్నాం, ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఎఫెక్ట్ అయినా ఫస్ట్ వాటర్ దీని నుంచి వెళ్తుంది. చూడండి ఇక్కడ కనెక్షన్ ఇచ్చారు కదా, దీని నుంచి దీనికి వెళ్తుంది. సో ఈ ఫిల్టర్లో ఇందాక చూపించాను కదా హార్డ్ రాక్ సాల్ట్ లాగా ఉన్నాయి, ఆ వాటర్ నుంచి హార్డ్ వాటర్ని ఫిల్టర్ చేస్తూ, అండ్ ఆ లోపల ఉంది కదా టిష్యూలో ఒక రోల్ ఉంది కదా, దాని నుంచి తీసుకుంటుంది. అన్ని తీసుకుని ఫిల్టర్ చేసి ఇందులో కొంచెం మంచి వాటర్ పంపిస్తుంది, అందులో ఇంకొంచెం ఫిల్టర్ అవుద్ది. సో దానివల్ల మనకి మంచి వాటర్ వస్తుంది. సో ఇది తీసుకోవడం మంచిదే. చాలామంది తీసుకోకుండా వాడతారు, బట్ ఇందులో ఉన్న ఫిల్టర్ పాడైపోద్ది తొందరగా, అది మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఎక్కువ కాస్ట్ పడుద్ది. అండ్ ఇది కూడా రఫ్లీ 500 అలా పడుద్ది అన్నారు, ఎవ్రీ 6 months ఆర్ 1 year, అది డిపెండ్స్ మన యూసేజ్ బట్టి. ఇది చూడండి, ఇప్పుడు వాటర్ ఫ్లో ఫుల్ ఉంది, ఎందుకంటే మనకి ఇప్పుడు ఫ్లో ఫుల్గా ఉంది. ఇక్కడ కూడా వాటర్ చాలా ఫాస్ట్గా పడుతుంది. సో అది మనం జస్ట్ చెక్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఒక చిన్న పైప్ ఇక్కడ మిగిలితే యాక్చువల్లీ దీనికి పెట్టారు. సో ఇక్కడ నుంచి మనం బాటిల్స్ ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. అంటే ప్రతిసారి పట్టుకోవడం కూడా కష్టం, 1-2 బాటిల్స్ అయితే పట్టుకోవచ్చు, బట్ ఇంట్లో 10 or 12 పెద్ద బాటిల్స్ ఉంటాయి కదా, అన్నీ పట్టుకొని చేయడం కష్టం. కాబట్టి ఇది పెట్టేసి వదిలేస్తే మనం ఫిల్ చేసుకోవచ్చు. తను చెప్పింది ఏంటంటే ఇది మాటికి తీసి పెట్టద్దు అన్నారు. ఇక్కడ కూడా ఏదో ఇన్లెట్ ఉంటుంది, అంటే లూజ్ అయిపోయి పోద్ది అన్నారు. సో ఇది అలా ఫిక్స్ చేసి ఉంచేయడం బెటర్. సో ఇప్పుడు ఇది ఫస్ట్ టైం తీసుకున్నాం కాబట్టి కంప్లీట్గా వాటర్ నింపేసి, లైక్ 9 liters ఇది ట్యాంక్ కెపాసిటీ. సో అది కంప్లీట్గా నింపేసి స్విచ్ ఆఫ్ చేసి కంప్లీట్గా వదిలేయాలి. సో దాని తర్వాత మళ్ళీ స్విచ్ ఆన్ చేసి ఫిల్ చేసుకోవాలి. అప్పటి నుంచి మనం తాగడం స్టార్ట్ చేయొచ్చు. లైక్ ఫస్ట్ టైం క్లీన్ చేసినప్పుడు స్విచ్ ఆపడం ఎందుకైనా డౌట్ వస్తుంది కదా. సో ఒకవేళ మనం ఆన్ చేసి ఉంచితే ఆ వాటర్ ఏదైతే మనం వదిలేస్తున్నామో 2 liters ఖాళీ అయిన తర్వాత నుంచి మళ్ళీ అది ఆటోమేటిక్గా ఫిల్టర్ చేసుకొని ట్యాంక్లోకి పంపిస్తుంది వాటర్. సో అప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్గా అవ్వదు కదా. సో అందుకే ఫస్ట్ టైం కంప్లీట్గా నింపేసి స్విచ్ ఆఫ్ చేస్తే వాట్ ఎవర్ 9 liters వాటర్ అంతా కంప్లీట్గా మనం అవుట్లెట్ వదిలేసి, అండ్ దెన్ మళ్ళీ మనం ఫ్రెష్గా క్లీనప్ అయిపోద్ది కాబట్టి మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ అతను ఇన్స్టాలేషన్కి వచ్చినప్పుడు చెప్తారు, బట్ చెప్తున్నా ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ ఇది, బట్ అతను వచ్చి చెక్ చేసినప్పుడు TDS నియర్లీ 400 దగ్గర ఉంది. నేను మొన్న నా మీటర్తో చెక్ చేసినప్పుడు 300 దగ్గర ఉంది. బట్ ఓకే, అది కూడా ఫ్లక్చువేట్ అవుద్ది అన్నారు. మేబీ బోరు ఇది మిక్స్ అవుద్ది అన్నారు. ఎనీవే ఫిల్టర్ పెట్టాం కాబట్టి పర్లేదు. అండ్ ఇప్పుడు అతను 80 దగ్గర పెట్టాను అన్నాడు TDS లెవెల్. ఎక్కువ పెడితే వాటర్ టేస్ట్ ఉంటుంది, మినరల్స్ ఉండవు. తక్కువ పెడితే మినరల్స్ ఉంటాయి, టేస్ట్ ఉండదు అన్నారు. సో మీడియంగా 70 to 80 అలా పెట్టుకుంటారు అన్నారు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే అదే పెట్టించాం. అండ్ మనం మార్చుకోవడానికి అవుతుంది.
ఒకవేళ ఎప్పుడైనా అది లో అయిపోయినా, అది కంప్లీట్ లో అయిపోయినా పర్లేదు అన్నారు. బట్ హై అయిపోతే మళ్ళీ మనం సర్వీస్ సెంటర్ కాల్ చేయాలి. అందుకే అదే యాప్ ఎక్కించారు కదా, కెంట్ సర్వీస్ యాప్ అని, అందులోనే మనం సర్వీసింగ్ కూడా కాల్ చేసుకోవచ్చు. సో యా, ఇక్కడ చాలా వేడిగా ఉంది. సో రిమైనింగ్ డీటెయిల్స్ ఇది కంప్లీట్ అయ్యాక మాట్లాడదాం. 75 years later. సో ప్యూరిఫైయర్లో కంప్లీట్గా వాటర్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఆన్ చేసుకుంటే సో స్టార్ట్ అయింది చూసారా. అండ్ వన్ మోర్ థింగ్, 9 లీటర్స్ అయిపోయిన తర్వాత ఇది కూడా కంప్లీట్ ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ మనం వాటర్ వాడడం యూజ్ చేశాక, రన్ అవ్వడం స్టార్ట్ అయ్యాక అప్పుడు మళ్ళీ ఇది ఆన్ అవుద్ది. సో చూడండి, ఫిల్టర్ ఫుల్ ఉంది, ఇది ఫుల్ ఉంది. అండ్ ప్రజెంట్ మనం ఆఫ్ చేసాం ట్యాప్ కూడా. చూడండి, ఇది వేస్టేజ్ వాటర్ ఇది. సో మళ్ళీ ఇది మన పైప్ ఇందాక నేను అలా పెట్టాను. సో వన్స్ మళ్ళీ అది కంప్లీట్ అయ్యాక ఒక 30 to 40 minutes పడుద్ది. ఒక 9 లీటర్స్ అయ్యేది కాబట్టి 9 లీటర్స్ అవడానికి. సో దాని తర్వాత ఒక 5 minutes తర్వాత మేబీ 1-2 లీటర్స్ వస్తాయి, మనం పట్టుకోవచ్చు. సో యా, దిస్ ఈజ్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ. 3000 years later. సో ఇట్స్ బీన్ ఒక 5-6 days అవుతుంది వాటర్ ప్యూరిఫైయర్ ఫిక్స్ చేసి. సో ఇప్పటివరకు అయితే నేను అలాంటి ఇష్యూ ఫేస్ చేయలేదు. సో ఎవరికి సెట్ అవుద్ది, ఆర్ ఇదే తీసుకోవాలా, దీనికన్నా మంచివి ఇంకేమైనా ఉన్నాయా, ఆర్ బడ్జెట్లో, ఎవ్రీథింగ్ మనం డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నేను తీసుకునే వాటర్ ప్యూరిఫైయర్ కెంట్ గ్రాండ్ స్టార్. సో ఇందులో వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏంటంటే ఆర్ఓ, యూవీ, యూఎఫ్, టీడీఎస్ కంట్రోల్, ఆల్కలైన్, కాపర్, యూవీ ఇన్ ట్యాంక్ అండ్ మినరల్ డిస్ప్లే. సో ఇవన్నీ హైలైట్ చేస్తున్నారు. జనరల్గా అది గ్రాండ్ స్టార్ అంటే కొంచెం ప్రీమియం వెర్షన్ కాబట్టి. సో బేసిక్గా అందరికీ ఇవన్నీ కావాలా, అసలు ఇది ఇందులో ఎన్ని మనకి యూజ్ అవుతాయి సో అనేది మనం చెక్ చేసుకోవాలి. మన రిక్వైర్మెంట్ బట్టే మనం తీసుకోవాలి. సో మోస్ట్లీ మీరు ఆన్లైన్లో ఏ బ్రాండ్ చూసుకున్నా అన్నిటిలో కూడా ఆల్మోస్ట్ ఈ ఫీచర్స్ అన్నీ మీరు చూసుంటారు. బట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్లీ టీడీఎస్ మీకు హై ఉందంటే మనకు కావాల్సింది ఆర్ఓ. ఆ ఒక్క ఫీచర్ మోస్ట్లీ ఎనఫ్. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెకండరీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ఓ, గుర్తుపెట్టుకోండి. సో ఇదైతే నేను 3-4 days నుంచి వాడుతున్నాను కదా, నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ వాటర్ ఓకే, అంటే మరీ అంత సూపర్ టేస్ట్ ఏం కాదు. మనకి టీడీఎస్ ఒక 80కి అలా ఫిక్స్ చేశారు. అది కొన్నిసార్లు లో అవుతుంది, మీడియం, అది ఫ్లక్చువేట్ అవుతుంది. బట్ ఓకే, ఎప్పుడైనా హై ఉంటేనే మనకు ప్రాబ్లం, బట్ లో అండ్ గుడ్ ఉంటే వాడుకోవచ్చు అన్నారు. సో యాజ్ ఆఫ్ నో ఓకే. సూపర్ టేస్ట్ అయితే నేనే అబ్జర్వ్ చేయలేదు, బట్ ఓకే బాగానే ఉన్నాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మరీ డబ్బా ఏం కాకుండా బాగానే ఉంది. యాజ్ ఆఫ్ నో దిస్ ఈజ్ గుడ్. సో ఇప్పుడు ఇందులో చాలా ఫీచర్స్ ఇచ్చారు కదా. సో మెయిన్గా మనం చూసుకోవాల్సినవి ఏంటంటే ఆర్ఓ, యూఎఫ్ అండ్ యూవీ, ఈ 3 చూసుకోవాలి. సో బేసిక్గా బ్రాండ్స్ అన్నీ మనకి చాలా ఫీచర్స్ అన్నీ యాడ్ చేసి మనకి ప్రమోషన్ చేస్తుంటే ఓకే ఇవన్నీ ఉన్నాయి మంచిదేమో అనుకుంటారు. బట్ మనకు కావాల్సింది ఆర్ఓ, యూవీ అండ్ యూఎఫ్. ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్. సో ఇప్పుడు మన వాటర్లో టీడీఎస్ లెవెల్ హై ఉన్నప్పుడు అది మనకి ఫిల్టరేషన్ చేసి దాన్ని తగ్గిస్తుంది. ఈ ఫీచర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యూవీ అంటే అల్ట్రా వైలెట్. సో వాటర్లో ఉన్న బ్యాక్టీరియా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటిని ఇది క్లీన్ చేస్తుంది. ఇది కూడా ఒక మంచి ఫీచర్. అండ్ యూఎఫ్ అల్ట్రా ఫిల్ట్రేషన్. సో ఇది కూడా టైనీ పార్టికల్స్ని, కొంచెం వాటర్ని కొంచెం క్లీన్ చేయడానికి యూస్ అవుద్ది. సో ఈ 3 ఉంటే చాలు. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ లైక్ కాపర్, ఆల్కలైన్ అండ్ అనదర్ మినరల్స్ అన్నిటికీ మనం ఎక్స్ట్రాగా ఒక 5,000-7,000 ఎట్టాల్సిన పనే లేదు. ఎందుకంటే మనం డైలీ తినే ఫుడ్స్ నుంచే చాలా వరకు మనకి ఇవన్నీ కవర్ అవుతాయి. సో అది జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ, అంటే మన తాగే వాటర్లో ఉంటుంది అని. కానీ బట్ మనం తినే ఫుడ్లోనే ఉంటే బెటర్. ఆబ్వియస్లీ మనం తినే చాలా వరకు నట్స్ కానీ, బనానాస్ అండ్ అదర్ థింగ్స్ ఏవైతే తింటున్నామో అన్నిటిలో కూడా మనకు కావాల్సినవన్నీ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఫస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ కొంటున్నారంటే మీరు ఫోకస్ చేయాల్సింది మీ ఏరియాలో వాటర్ క్వాలిటీ ఎలా ఉంది, అంటే టీడీఎస్ ఎంత ఉంది, అండ్ మీ సరౌండింగ్స్లో ఆ వాటర్ ప్యూరిఫైయర్ సర్వీస్ ఎలా ఉంది. అంటే వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటే ఒకసారి ఎంక్వైరీ చేయండి, ఓకే సర్వీస్ బాగుందా లేదా అని. ఎందుకంటే పెద్ద పెద్ద సిటీస్లో ఈజీగా సర్వీసింగ్ అవుద్ది, కానీ కొన్ని సిటీస్లో చాలా వరకు సర్వీస్ అనేది ఉండదు. సో అలాంటప్పుడు మీరు ఇష్యూ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కాస్ట్, ఫిల్టర్ రీప్లేస్మెంట్ కాస్ట్. సో మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద ప్రీమియం తీసుకుంటే అవి పాడైనప్పుడు కూడా దాని కాస్ట్ హెవీగా ఉంటుంది. సో అది మీరు కన్సిడర్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్ఓ ప్యూరిఫైయర్ అందరికీ కంపల్సరీ కాదు. ఫస్ట్ మీరు మీ వాటర్లో ఉన్న టీడీఎస్ చెక్ చేసుకోండి. సో ఇది టీడీఎస్ మీటర్, జనరల్గా ఇది ఎక్కడైనా దొరుకుద్ది. నేను అమెజాన్లో ఆర్డర్ చేసా, ఒక 200-300 ఉంటుంది. ఇది వాటర్లో డిప్ చేసి మనం హోల్డ్ చేసి ఉంచితే ఇక్కడ మనకి రీడింగ్ కనిపిస్తుంది. సో మనం మన వాటర్ టీడీఎస్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఇట్ ఈజ్ మోర్ దాన్ 200-300 అన్నప్పుడు మీకు కొంచెం హెవీ టీడీఎస్ ఉంది కాబట్టి యూ కెన్ కన్సిడర్ టేకింగ్ ఆర్ఓ ప్యూరిఫైయర్. సో అంటే ఒక 100 లోపే ఉందనుకోండి మీకు అవసరం లేదు, ఎందుకంటే ప్యూరిఫై కూడా మనకు వచ్చే వాటర్ అంతే ఉంటుంది. సో దట్ ఈస్ క్లీన్.
సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎలాంటి సిచ్యువేషన్లో మనం ప్యూరిఫైయర్ అనేది కన్సిడర్ చేయాలని. బ్లైండ్గా మా ఫ్రెండ్ కొనేసాడు, రిలేటివ్స్ కొనేసారు, యూట్యూబ్లో చూసానని కొనేయద్దు. మీకు రిక్వైర్మెంట్ ఉంటేనే కొనుక్కోండి. సో ఇది నేను అగైన్ విజయ్ సేల్స్లోనే తీసుకున్నాను ఆఫ్లైన్లో. సో నాకు 18,500 అలా పడింది దీని కాస్ట్. సో 6 months ఈఎంఐ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఒక 1,500 డిస్కౌంట్ వచ్చింది. డైరెక్ట్ పేమెంట్కి అయితే లేదు. ఆ ఈఎంఐ పెట్టినందుకు సమ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఎవ్రీథింగ్ ఉంటుంది, బట్ ఎవ్రీ మంత్ ఉండదు అని చెప్పారు. అండ్ 18,500 పెట్టి ఈ ప్యూరిఫైయర్ కొనొచ్చా అంటే, లైక్ మీ దగ్గర బడ్జెట్ ఉంది అండ్ ఇల్లులు మారుతారు అనుకోండి కంటిన్యూస్గా, సో అలాంటి టైంలో డెఫినెట్గా ఇది యూజ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే ఇంటి దగ్గర ఒక TDS లెవెల్ ఉంది అండ్ రేపు పొద్దున్న నెల దగ్గర ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి 600-700. అలాంటి టైమ్స్లో కొన్ని మనకు సరిపోవు ఫిల్టర్ చేయడానికి. అలాంటి టైంలో మనం ఎక్కువ తీసుకోవాలి, పెద్ద అంటే ఎక్కువ లెవెల్ ఫిల్టరేషన్స్ ఉన్నవి తీసుకోవాలి. సో మీరు అలా ఎక్కువసార్లు ఇల్లు చేంజ్ అవుతాను, షిఫ్ట్ అవుతాను అనుకున్నప్పుడు మంచి ప్యూరిఫైయర్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఎలాంటి వాటర్ ఉన్నా కూడా అది ప్యూరిఫై చేసుకొని మనకు మంచి వాటర్ ఇస్తుంది. అలా కాదు మాది ఫిక్స్డ్ హోమ్ అండ్ ఓన్ హౌస్, మాకు TDS ఓకే కొంచెం కంట్రోల్లో ఉంది, బట్ ఇంకొంచెం ఫిల్టరేషన్ కావాలంటే మీరు బడ్జెట్లో కూడా RO, UF అండ్ UV వీటిల్లో ఒక మంచి సెగ్మెంట్లో తీసుకోవచ్చు. అండ్ నాకు తెలిసిన కొన్ని ప్యూరిఫైయర్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఎప్పుడైనా ఆఫర్స్ ఉన్నప్పుడు బడ్జెట్లో వస్తే తీసుకోండి. ఇప్పుడు మీకు బడ్జెట్ ఉందనుకోండి, సో దీనికి వెళ్ళండి. ఆర్ఎల్స్ మనకి 12K 10K లోపు కూడా వస్తాయి. మరి 8-7K కాకుండా ఒక 10-12 ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మనం తాగే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వద్దు. ఫస్ట్ కాస్ట్ చూసుకోండి, సర్వీస్ చూసుకోండి, అండ్ ఎవ్రీ 6 monthsకి అలా ఫిల్టర్ మార్చాలి, అవన్నీ చూసుకోండి. మీకు ఓకే అనుకుంటే అప్పుడు కన్సిడర్ చేయండి. ఇప్పుడే వాటర్ ప్యూరిఫైయర్ నుంచి వాటర్ తీసుకొని వచ్చా. సో దీని TDS ఒకసారి చెక్ చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ డే తర్వాత మరి చెక్ చేయలేదు అప్పటి నుంచి. సో అక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఇది తీసుకొని దీంట్లో డిప్ చేయడమే. సో ప్రజెంట్ అయితే ఇది 33 చూపిస్తుంది, లో అయింది కదా. సో కొన్నిసార్లు అది ఫ్లిచ్ అవుట్ అవుద్ది అన్నారు. గుడ్ అంటే అతను పెట్టింది 70-80కి పెట్టాను అన్నారు. సో కొన్నిసార్లు ఆ మీటర్లో కూడా లో అయిపోద్ది. సో అంటే తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువ అయితే మనకే ప్రాబ్లం. సో మరీ కంప్లీట్గా లో అయితే 30 లోపు అయితే చెప్పమన్నారు, బట్ 33 ఉంది ప్రజెంట్. మేబీ ఒకసారి ఇంకోసారి చెక్ చేసుకోవాలి. నార్మల్ వాటర్లో కూడా పెట్టి చూపిస్తాయి. ఇప్పుడు మరి 32 కొంచెం లో ఉంది ఇది. ఇప్పుడు నార్మల్ వాటర్లో కూడా పెట్టి చూపిస్తా అసలు రీడింగ్స్ కరెక్టా కాదా అని. సో ఇందులో చూద్దాం TDS అనేది. సో చూడొచ్చు 291, 297 వచ్చింది. సో ఇందులో TDS ఎక్కువ ఉంది. ఇలాంటి వాటర్ మనం తాగకూడదు. ఈవెన్ ఇప్పుడు వెళ్ళి మన మున్సిపాలిటీ వాటర్ వస్తుంది కదా, అది కూడా చెక్ చేద్దాం. సో ఇలా మీరు చెక్ చేసుకొని మీకు ఇప్పుడు ఎంత హై రీడింగ్ వచ్చింది కదా, సో ఇలాంటి వాటర్ డైరెక్ట్గా తాగకూడదు. సో దీనికి ఫిల్టరేషన్ కావాలి. అలాంటప్పుడు మీరు కన్సిడర్ చేసుకోవచ్చు ప్యూరిఫైయర్ అనేది. ఇదిగోండి ఇప్పుడు డైరెక్ట్గా మున్సిపాలిటీ వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో మనకి వచ్చే వాటర్ డ్రింకింగ్ది. సో అందులో ప్లేస్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి ఇది కూడా నియర్లీ 295 వచ్చింది. ఇది కూడా మనం డైరెక్ట్గా తాగకూడదు, ఎందుకంటే దగ్గర 300 దగ్గర ఉంది. సో హై TDS ఇది రఫ్గా 200-300 ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు తాగొచ్చా వాటర్ లేదా అనేది తెలుస్తుంది. ఇది TDS కదా, మీరు లైవ్లోనే చెక్ చేస్తాను. ఇందాక రీడింగ్ ఎందుకు తక్కువ వచ్చిందో తెలియదు. సో డైరెక్ట్గా ఇప్పుడు ప్యూరిఫైయర్ నుంచి పడుతున్నాను వాటర్. సో లెట్స్ ప్లేస్ ఇట్. యాక్చువల్లీ చాలా తక్కువ వస్తుంది ఇది 31. మేబీ అది ఎంత తగ్గిందో తెలియదు. అతను కూడా చెప్పారు 30 లోపు వస్తే చెప్పండి అని. సో మరీ అంత తక్కువ కూడా తాగడం కరెక్ట్ కాదు. మినిమం రేంజ్ 60-70 మధ్యలో ఉంటే బెటర్. లైక్ మరీ ఎక్కువైనా తక్కువైనా టేస్ట్ అండ్ మినరల్స్ పోతుంటాయి. సో బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం 60-70. ఇంకో గంట తర్వాత కూడా చెక్ చేస్తాను. ఒకవేళ 30 అలాగే చూపిస్తుంటే నేను ఒకసారి కాంటాక్ట్ అవుతాను సర్వీస్కి. ఆల్రెడీ నేను చూపించాను, కెంట్ సర్వీస్ యాప్ అని ఉంటుంది, అక్కడే మనం బుక్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్. సో ఇదైతే TDS చాలా తక్కువ ఉంది. ఇది కూడా ఇప్పుడు మీరు చూసుకుంటే డిస్ప్లే ఆఫ్ అయిపోయింది, ఎందుకంటే ఇది ఫుల్ అయిపోయింది కాబట్టి. 9 లీటర్స్ కంప్లీట్గా ఫుల్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు ఆన్ అవుద్దంటే 2 లీటర్స్ దీనిలో నుంచి ఎప్పుడైతే బయటకు వస్తాయో మనం పట్టుకుంటాం, అప్పటి నుంచి మళ్ళీ అది ఫిల్టరేషన్ స్టార్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఇట్ అబౌట్ ద వాటర్ ప్యూరిఫైయర్. సో మీకు అర్థమైంది కదా ఎలాంటి సిచ్యువేషన్లో తీసుకోవాలి అండ్ ఎలా చెక్ చేసుకోవాలి వాటర్ TDS అనేది. సో రీసెంట్లీ మనం కెంట్ సర్వీస్లో రిక్వెస్ట్ రైజ్ చేసాం కదా, సో ఇప్పుడు వస్తున్నారు అతను. యాక్చువల్లీ మొన్న రైజ్ చేస్తే నిన్న రావాలి, నిన్న కాల్ చేశాను, బట్ టెక్నీషియన్ అవైలబుల్ లేకపోతే నెక్స్ట్ డే వస్తానన్నారు. సో ఈరోజు కాల్ చేశారు, ఇంకో 10-20 minutesలో వస్తానన్నారు. యాక్చువల్లీ TDS 30 ఉంటే అది కూడా తాగొచ్చు, తక్కువ మినరల్స్ ఉంటాయి.
బట్ మనం అంత కాస్ట్ పెట్టి తీసుకుంది నార్మల్, అది కూడా ప్యూరెస్ట్ వాటర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా ఫ్లాట్గా ఉంటుంది. మొదటి నుంచి అదే టేస్ట్ కూడా సరిగ్గా లేదు, అంటే వెరీ నార్మల్గా ఉంది. అండ్ అక్కడ కూడా ఇండికేషన్ ఇస్తున్నాడు లో మినరల్స్ అని. ప్రజెంట్ అయితే నేను చెక్ చేశాను ఆన్లైన్లో కూడా, 70 to 100 మధ్యలో ఉంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. లైక్ మినరల్స్తో అండ్ ప్యూరిటీ అండ్ టేస్ట్ వైజ్ కూడా ఓకే బాగానే ఉంటుంది. అండ్ ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది క్యాన్స్ ఉంటాయి కదా బయట అమ్ముతారు, సో వాటిలో కూడా సమ్ నియర్లీ 100 to 150 ఉంటుంది. అది కూడా తాగొచ్చు. బట్ మరీ లో టీడీఎస్ అయిపోవడం ఇట్స్ నాట్ గుడ్ ఐడియా. అంటే ప్యూరెస్ట్ వాటర్ ఉంటుంది కానీ మినరల్స్ లేకుండా టేస్ట్ లేకుండా ఉంది చెప్పండి. సో మీరు అందుకే చెక్ చేసుకోండి. యాక్చువల్లీ అతను పెట్టినప్పుడు బాగానే ఉంది గుడ్లో. ఆ నైట్ కూడా నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. ఆ నెక్స్ట్ డే నుంచి చూస్తున్న ఎప్పుడు అది రన్ అవుతుందా లోలోనే ఉంటుంది. సో రీసెంట్గా వీడియో చేసినప్పుడు చెక్ చేశాను కదా, సో అప్పుడు మనకి 30-31 వచ్చింది. ఈవెన్ నెక్స్ట్ డే కూడా చెక్ చేశాను, అంతే ఉంది. సో అందుకని నేను ఇమీడియట్గా బుక్ చేశాను యాప్లోనే. సో ఓకే, సర్వీస్ రెస్పాండ్ అయ్యారు. ఈవెన్ నేను వేరే దానికి కాల్ చేసినా రెస్పాండ్ అయ్యారు. సో ఇప్పుడు వచ్చి చేస్తున్నారు. సో ఓకే, సర్వీస్ ఈజ్ గుడ్. సో అతను ఇందాక వచ్చారు, మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి ఫిక్స్ చేశారు. నియర్లీ ఒక 10 minutes అలా మళ్ళీ ఓపెన్ చేసి ఫిక్స్ చేసి పెట్టారు. అండ్ మనం కిచెన్లో పెట్టాం కదా, మోస్ట్లీ ఆవిర్లీకి దానిపైన లైట్గా జిడ్జిడ్గా ఉంది. మేబీ కవర్ వేసుకుంటేనే బెటర్. అది చెప్పాను, రేపు వస్తుందని చెప్పారు. రేపు వచ్చాక అది యాడ్ చేస్తాం. సో అది స్టాక్ లేదంట ప్రజెంట్, రేపు ఎప్పుడో తెస్తామన్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ సెట్ చేశారు టీడీఎస్ అనేది. ప్రజెంట్ ఒక 99 అంత చూపిస్తున్నారు. అదే 90-100 మధ్యలో చెప్పాను పెట్టమని, 70 to 100. సో చెప్పాను 70 to 100 మధ్యలో పెట్టమని చెప్పాను. సో ప్రజెంట్ అయితే 99 అలా చూపిస్తుంది. సో ఓకే, ఇప్పుడు గుడ్లోనే ఉంది ప్రజెంట్ అయితే, చూపిస్తాను ఉండండి. అతను కూడా మన మేటతోనే చెక్ చేశాడు. సో ఇప్పుడే పట్టుకొని వచ్చాను ప్యూరిఫైర్ వాటర్. ఇప్పుడు నియర్లీ 105 చూపిస్తుంది. సో అటు ఇటు ఫ్లక్చువేట్ అవుద్ది అన్నారు. మొన్న కూడా 70 అలా పెట్టారు కదా, అది 30కి పడిపోయింది. ఇది కూడా మేబీ ఒక 80కి 90కి 70కి మధ్యలో ఉంటుంది. సో అంతవరకు ఓకే. మరీ లో అయినా అంటే ప్రాబ్లం ఏం లేదు, తాగొచ్చు 30 ఉన్నా కూడా. బట్ లో మినరల్స్, టేస్ట్ కూడా చాలా వెరీ ఫ్లాట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు పెట్టుకున్నప్పుడు కూడా 70 to 100 మధ్యలో పెట్టుకోండి. అండ్ 150 వరకు కూడా కొన్ని ఉంటాయి బయట ట్యాంక్స్ ఇందాక చెప్పినట్టు. ఇదైతే బెటర్, టేస్ట్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, ఓవరాల్గా బెటర్. మనం అంత పెట్టినందుకు ప్రైస్, ఆల్కలైన్, కాపర్, ఎవ్రీథింగ్ అట్లీస్ట్ వాటి నుంచి బాగుంటుంది. సో ఇదైతే మీరు తీసుకొని ఉంచుకోండి. ఐ రికమెండ్ దిస్. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాటర్ చెక్ చేసుకొని, సో దీనికైతే అట్లీస్ట్ అది రీడింగ్ చూపిస్తుంది కాబట్టి మేము చెక్ చేసుకున్నాం. చాలా వాటికి ఆ డిస్ప్లే ఇవ్వడు. సో ఇది ఉంటే ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకొని కంప్లైంట్ ఇవ్వచ్చు. సో అది బెటర్. అండ్ సర్వీస్ కూడా బాగానే ఉంది. ఇమీడియట్గా అంటే నిన్న రావాల్సింది, నిన్న రాలేదు అతను, బట్ ఈరోజు వచ్చాడు. సేమ్ ఆ టైంకి వచ్చారు, ఒక గంట లేట్ అయింది. సో యా, ఓవరాల్గా ఇది. అందుకే ఇంకా రివ్యూ పోస్ట్ చేయలేదు. సో రీసెంట్గా సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేశాను కాబట్టి ఈ వీడియో ఇంకా పోస్ట్ చేయలేదు. సో ఈ క్లిప్ కూడా యాడ్ చేసి కంప్లీట్గా ఓవరాల్గా పోస్ట్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ. ఆల్మోస్ట్ ఎవ్రీ పాయింట్ నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా దీని గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. విల్ ట్రై టు ఆన్సర్ దట్. నేను రీసెంట్లీ చాలా అన్బాక్సింగ్ చేశాను ఛానల్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఆ వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఈ వాటర్ ప్యూరిఫైయర్ అండ్ బడ్జెట్లో ఉండే ఇంకొన్ని వాటర్ ప్యూరిఫైయర్స్ నేను ఫిల్టర్ చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్యూరిఫైయర్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. కీప్ సబ్స్క్రైబింగ్ అండ్ కీప్ లెర్నింగ్. బాయ్ బాయ్.